నమస్కారం అందరికీ. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మనం ఈ శ్లోకాలు 1వ అధ్యాయంలో 21 నుంచి 25 వరకు చెప్పబోతున్నాము. ఇంకొకటి ఏంటంటే 21వ శ్లోకంలో ఫస్ట్ పారా అయిపోయిన తర్వాత అర్జున ఉవాచ అని ఉంది. అది మీరు ఇంకొక శ్లోకం అనుకోకండి, ఎందుకంటే అర్జున ఉవాచ మధ్య భాగంలో వస్తుంది. అది మీరు వేరే శ్లోకం అనుకుంటే మీకు కన్ఫ్యూజ్ లాగా అయిపోతుంది. అందుకే 21వ శ్లోకంలో నేను మధ్య భాగంలో అర్జున ఉవాచ అంటున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టార్ట్ చేస్తాం. ఓం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతత్కథం పశ్యన్యాత్మని మాయయా భగరివోద్భూతం యదాంత్రయా వసుతే వసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అండి. స్టార్ట్ చేద్దాం. ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపితా అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఇంకొక శ్లోకం అండి. యావదేతాన్ నిరీక్షేహై యోధుకామాన్ వ్యవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రస్నసముద్యమే యోత్స్యమానేనావ్యక్ష్యహై య ఏత్ర సమగతాః ధాతరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియచికీర్షఫ. సంజయ ఉవాచ. ఇది మధ్య భాగంలో లేదు, శ్లోకం పైనే ఉంది. అంటే శ్లోకం మొదటిలో ఇది ఉంది. సంజయ ఉవాచ ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోర్భయోర్मध्ये స్థాపయిత్వా రథోమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతా కురూనితి యోగేశం సచ్చిదానందో వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. మనం వీడియోస్ ఎండ్ అయ్యేంత వరకు మీనింగ్స్ ఏంటంటే అర్జున ఉవాచ అంటే అర్జునుడు కృష్ణుడిని అడిగినట్టు, శ్రీ భగవాన్ ఉవాచ అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు, సంజయ ఉవాచ అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు మధ్యలో ఉన్న శ్లోకం వచ్చినట్టు. జై శ్రీకృష్ణ.